Exercise 8.2 first problem, simplify the following by using laws of exponent. ఇక్కడ వచ్చేసరికి ఈ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్ ఫార్ములాస్ని యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మీకు టోటల్గా లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్లో 7 ఫార్ములాస్ ఉన్నాయి. ఈ 7 ఫార్ములాస్ వస్తేనే మీరు ఈ ప్రాబ్లమ్స్ని ఈజీగా చేయొచ్చు. ఈ ఎక్సర్సైజ్కి బిఫోర్ వచ్చేసరికి చెక్ యూర్ ప్రోగ్రెస్, లెట్స్ ఎక్స్ప్లోర్, లెట్స్ థింక్ వచ్చేసరికి పర్టికులర్గా ఈ ఫార్ములాని యూజ్ చేయమన్నారు కాబట్టి ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేసాం. బట్ ఎగ్జామ్లో వచ్చేసరికి మీకు ఈ ఫార్ములా అనేది ఏమి ఇవ్వరు. సో ప్రాబ్లం చూసుకొని ఏ ప్రాబ్లంకి ఏ ఫార్ములా అప్లై చేయాలి అనేది మీకు ఒక ఐడియా ఉండాలి. సో సింపుల్గా ప్రాబ్లం చేయాలి అంటే ఫస్ట్ 7 లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ వచ్చేసరికి అంటే ఈ ఫార్ములాస్ వచ్చేసరికి ఫస్ట్ ఒక పేజ్లో రాసుకోండి. ఓకే, సో ఈ పేజ్ వచ్చేసరికి మీ ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ పేజ్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసరికి 3/7 × 3/8. ఇక్కడ ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి, బేస్ వచ్చేసరికి సేమ్ ఉన్నాయి. బేస్ అంటే ఈ కింద ఉన్నవి అండ్ ఎక్స్పోనెంట్స్ అంటే ఈ పైన ఉన్నవి. 7 and 8 వచ్చేసరికి 3కి ఎక్స్పోనెంట్ అంటే పైన ఉన్నాయి కదా పవర్లో వచ్చేసరికి ఈ 7 and 8 వచ్చేసరికి మనం ఎక్స్పోనెంట్ అంటాం. ఈ కింద ఉన్న వాటిని వచ్చేసరికి మనం బేస్ అంటాం. ఓకే, సో ఫస్ట్ చూడండి 3/7 × 3/8 బేస్ ఈక్వల్గా ఉన్నాయి అండ్ ఎక్స్పోనెంట్స్ వచ్చేసరికి ఏం చేయాలి, ఫార్ములా ఒకసారి చూడండి. ఇక్కడ ఉన్న ఫార్ములాస్లో బేస్ ఓకేనా, సో బేస్ సేమ్గా ఉన్న ఫార్ములాస్ ఏమున్నాయి, ఫస్ట్ వన్ అవునా. సో ఫస్ట్ ఫార్ములా చూడండి, బేస్ వచ్చేసరికి సేమ్ ఉన్నాయి, ఏ ఉన్నాయి, మిడిల్లో మల్టిప్లికేషన్ ఉంది, ఎస్ మల్టిప్లికేషన్ ఉంది. అంటే మనం ఈ ఫస్ట్ ప్రాబ్లంకి ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఈ మోడల్లో ఉందా, ఇక్కడ ఇచ్చిన మీకు గివెన్ ప్రాబ్లం అనేది చెక్ చేయండి, లేదు. నెక్స్ట్ ఈ మోడల్లో ఉందా, లేదు. నెక్స్ట్ చూడండి ఫోర్త్ వన్, A × B అంటే ఇక్కడ మీకు బేస్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉన్నాయి, సేమ్ నెంబర్ లేదు. సో ఈ ఫార్ములా కాదు. ఇట్లాగా మీరు ఫార్ములాస్ని ఒక పేపర్లో రాసుకొని సో ఇక్కడ పెట్టుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. స్టార్టింగ్లో కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ ఈ ఫార్ములాస్ అన్నీ మీకు గుర్తుంటే, మీ మైండ్లో మీకు గుర్తుంటే ఈజీగా చేసేయచ్చు. ఓకేనా, సో ఏ ప్రాబ్లంకి ఏ ఫార్ములా యూజ్ చేయాలి అని మీకు డౌట్గా ఉన్నప్పుడు ఫస్ట్ ఫార్ములాస్ ఒక పేజ్లో రాసుకొని సో కంపేర్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసరికి బేస్ సేమ్ ఉంది అండ్ ఎక్స్పోనెంట్స్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉన్నాయి. ఫార్ములాస్లో సేమ్ ఇక్కడ ఉన్న వాటిలో ఏది ఉంది అనేది కంపేర్ చేసుకోండి. బేస్ వచ్చేసరికి సేమ్ ఉంది, ఎక్స్పోనెంట్స్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటాయి అండ్ మీకు మిడిల్లో వచ్చేసరికి ఇంటూ. సో అంటే ఈ ఫార్ములా ఫస్ట్ వన్ మోడల్లో ఇచ్చారు, అంటే LHS మోడల్లో ఇచ్చారు, మనం RH మోడల్లో రాయాలి. ఓకే, సో అంటే ఈక్వల్ టు ఆఫ్టర్ మోడల్లో రాయాలి. ఈక్వల్ టు బిఫోర్ వచ్చేసరికి LHS, ఈక్వల్ టు ఆఫ్టర్ వచ్చేసరికి RHS. ఓకే, సో సొల్యూషన్. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే మీరు ఫస్ట్ ఫార్ములాని రాసుకోండి. సో ఫస్ట్ మనం ఏ ఫార్ములా అనేది ఐడెంటిఫై చేసాం కదా, A⁴m × A⁴n = A⁴m+n. ఓకే, సో ఈ ఫార్ములా మోడల్లో ఉంది, మనం ఈ మోడల్లో రాయాలి. ఓకే, LHS మోడల్లో ఉంది, RHS మోడల్లో రాయాలి. ఫస్ట్ కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకునేటప్పుడు ఫార్ములాని మనకి ఇచ్చిన గివెన్ ప్రాబ్లంతో కంపేర్ చేసుకోవాలి. దీన్ని దీంతో కంపేర్ చేయకూడదు, దీన్ని దీంతో కంపేర్ చేయాలి. ఫస్ట్ ప్రయారిటీ ఫార్ములాకి ఇవ్వాలి. సో ఇక్కడ చూడండి, ఏ ప్లేస్లో ఏముంది, 3 ఉంది, ఏ ప్లేస్లో 3 ఉంది అండ్ M ప్లేస్లో. ఓకేనా, సో ఏకి ఎక్స్పోనెంట్లో M ఉంది, సో ఈ ఫస్ట్ వన్కి ఎక్స్పోనెంట్లో 7 ఉంది. సో అంటే M వచ్చేసరికి M వాల్యూ 7 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏ ప్లేస్లో ఇక్కడ 3 ఉంది, సో ఆల్రెడీ రాసాం, మళ్ళీ రాయొద్దు, రిపీట్ చేయొద్దు. అండ్ N ప్లేస్లో వచ్చేసరికి ఇక్కడ 8 ఉంది, సో N వాల్యూ 8కి ఈక్వల్ అవుతుంది. ఈ మోడల్లో ఇచ్చారు, ఇప్పుడు మనం ఈ మోడల్లో రాస్తున్నాం, A⁴m+n. సో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి 3, M+n వచ్చేసరికి మీకు పైన ఎక్స్పోనెంట్లో ఉన్నాయి. సో ఇక్కడ ఇప్పుడు మనం రాసే వాల్యూస్ కూడా ఈ 3కి ఎక్స్పోనెంట్లో రాయాలి. M వాల్యూ 7 అండ్ N వాల్యూ 8 కదా, సో మిడిల్లో ప్లస్ ఉంది, ప్లస్ పెట్టేయాలి. సో 3/7 + 8 అంటే యాడ్ చేయండి, ఎంత వస్తుంది, 15 వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసరికి మీకు 3/15. ఓకే, సో దట్స్ ఇట్. నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ వన్ చూద్దాం. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, 9² × 9⁻0 × 9³ ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఓన్లీ 2 వాల్యూసే ఉన్నాయి. ఇక్కడ ఏంటో క్వశ్చన్లో వచ్చేసరికి 3 వాల్యూస్ ఉన్నాయని చాలామందికి డౌట్ వస్తుంది.
ఫస్ట్ చూడండి ఇక్కడ మీకు అంటే బేస్ వచ్చేసరికి సేమ్ ఉన్నాయి. ఓకే, 999 బేస్ సేమ్ ఉంటే ఎక్స్పోనెంట్స్ అనేవి యాడ్ చేయాలి. మీకు ఈ ఫస్ట్ ఫార్ములా కూడా కాన్సెప్ట్ అదే. ఓకేనా, ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. బేస్ సేమ్ ఉంటే ఎక్స్పోనెంట్ని యాడ్ చేయాలి. ఇది ఫస్ట్ ఫార్ములా కాన్సెప్ట్. ఓకే, మీకు ఎప్పుడు ఎగ్జామ్లో వచ్చేసరికి a పవర్ m ఇంటూ b పవర్ n అంటే ఇట్లా 2 వాల్యూసే ఇవ్వాలని లేదు. ఇట్లా 3 వాల్యూస్ 4 వాల్యూస్ కూడా మల్టిప్లికేషన్లో ఉండొచ్చు. అండ్ చాలామంది వచ్చేసరికి ఇది ఏ ఫార్ములా కాదు, 9 స్క్వేర్ అంటే 9 ఇంటూ 9 రాసేసుకుందాం, 9 పవర్ 0 అంటే 1, 9 క్యూబ్ అంటే 9 ఇంటూ 9 ఇంటూ 9 ఇలా 3 టైమ్స్ రాసి మల్టిప్లై చేద్దాం అని చాలామందికి డౌట్ వస్తుంది. బట్ అలా చేయొద్దు, అలా చేస్తే మీకు ఆన్సర్ రాంగ్ వస్తుంది. ఫస్ట్ ఇక్కడ మీకు లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్ని యూజ్ చేయమని పర్టికులర్గా క్వశ్చన్లో చెప్పారు. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ ఉన్న 9 ఫార్ములాస్లో సో ఏ ఫార్ములాస్తో ఇక్కడ కంపేర్ చేసుకోండి. సో ఏ ఫార్ములాస్తో ఎగ్జాక్ట్గా ఉంది, బేస్ వచ్చేసరికి సేమ్ ఉంది అండ్ ఎక్స్పోనెంట్స్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, బేస్ సేమ్ ఉంది, ఎక్స్పోనెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. మీరు నెక్స్ట్ ఫార్ములాస్తో కంపేర్ చేసుకోండి. ఇక్కడ బేస్ వచ్చేసరికి ఓన్లీ 1 ఉంది, ఈ ఫార్ములా కాదు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫ్రాక్షన్ ఫార్ములాలో ఉంది. సో మీకు ఇక్కడ ఇచ్చిన గివెన్ ప్రాబ్లం అనేది ఫ్రాక్షన్ ఫార్ములా ఏం లేదు. అండ్ ఇంకొకటి మీరు ఎప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఫార్ములా వచ్చేసరికి మీకు ఎల్హెచ్ఎస్ మోడల్లో ఇస్తే ఆర్హెచ్ఎస్ మోడల్లో రాయొచ్చు అనేది చాలామందికి డౌట్ వస్తుంది. ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఆర్హెచ్ఎస్ మోడల్లో ఇచ్చినా కూడా ఎల్హెచ్ఎస్ మోడల్లో రాసేటట్లుగా మీకు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అన్ని ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి ఈ మోడల్లో ఇస్తే ఈ మోడల్లో రాయలేము. కొన్ని ఫార్ములాస్ కొన్ని ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి ఈ మోడల్లో ఇచ్చినా ఈ మోడల్లో రాసేటట్లుగా ఉండాలి. ఓకే, సో ఇక్కడ కంపేర్ చేసుకుంటే చూడండి, ఇక్కడ బేస్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉన్నాయి బట్ ఎక్స్పోనెంట్స్ వచ్చేసరికి సేమ్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి బేస్ సేమ్ ఉన్నాయి, ఈ ఫార్ములా కూడా కాదు. నెక్స్ట్ ఫార్ములా చూడండి, ఇది కాదు, ఇది కాదు. సో టోటల్గా మీకు ఇక్కడ ఉన్న 7 ఫార్ములాస్లో ఫస్ట్ 1 వస్తుంది కంపేర్ చేస్తే. బేస్ సేమ్ ఉంటే ఎక్స్పోనెంట్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉన్నాయి. సో ఫస్ట్ ఫార్ములాని మనం యూస్ చేయాలి సెకండ్ 1కి వచ్చేసరికి. ఓకేనా, సో మీకు డౌట్ ఉంటే ఇక్కడ రాసుకోండి, a పవర్ m ఇంటూ a పవర్ n ఈక్వల్ టు a పవర్ m ప్లస్ 1. సో ఈ ఫార్ములా కాదు, ఈ ఫార్ములా కాన్సెప్ట్లో ఇచ్చారు. ఈ ప్రాబ్లం వచ్చేసరికి బేస్ సేమ్ ఉండి ఎక్స్పోనెంట్స్ డిఫరెంట్ ఉంటే యాడ్ చేయాలి. ఓకే, ఈ ఫార్ములా ఎందుకు తెచ్చామనేది మళ్ళీ డౌట్ రావద్దు. సో ఫస్ట్ చూడండి, సో బేస్ వచ్చేసరికి ఓన్లీ మనం సింగిల్ టైమే రాస్తాం. సో ఇక్కడ బేస్ వచ్చేసరికి 9 ఉంది. ఓకేనా, సో 9 రాసుకోండి. ఇక్కడ మీకు ఫార్ములా వచ్చేసరికి mn, నెక్స్ట్ వచ్చేసరికి a పవర్ p ఇలా కూడా ఉండొచ్చు. అంటే ఈ పక్కన ఉన్న దాన్ని మనం యాడ్ చేసుకుంటా వెళ్ళాలి. ఓకేనా, సో ఏ ప్లేస్లో వచ్చేసరికి 9 ఉంది, m ప్లేస్లో వచ్చేసరికి 2 ఉంది అండ్ n ప్లేస్లో వచ్చేసరికి 0 ఉంది అండ్ పైన ఎక్స్పోనెంట్లో p ప్లేస్లో వచ్చేసరికి ఎంత ఉంది, 3 ఉంది. ఓకేనా, సో ఇప్పుడు ఈ మోడల్లో రాయండి, a పవర్ m ప్లస్ n ప్లస్ p దట్ ఈక్వల్ టు a వాల్యూ 9 అండ్ m వాల్యూ 2, n వాల్యూ 0, p వాల్యూ 3 దట్ ఈక్వల్ టు 9. 2 ప్లస్ 0 అంటే 2 వస్తుంది, 2 ప్లస్ 3 అంటే 5. సో 9 పవర్ 5 వచ్చింది. ఓకే, నెక్స్ట్ థర్డ్ 1 2 పవర్ 8 అండ్ హోల్ పవర్ 3. ఓకే, సో ఇక్కడ మీరు ఫస్ట్ ఫార్ములాస్ చూడండి, ఏ ఫార్ములా మోడల్లో ఉంది, సెకండ్ ఫార్ములా మోడల్లో ఉంది చూడండి. సో ఏ పవర్ m హోల్ పవర్ n బ్రాకెట్తో సహా చూడండి. సో మీకు సెకండ్ ఫార్ములా మోడల్లో ఉంది. అంటే ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఫార్ములా రాసుకోండి, ఏ పవర్ m హోల్ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ mn. ఇవి m అండ్ n వచ్చేసరికి మీకు ఎక్స్పోనెంట్లో ఉన్నాయి. ఓన్లీ ఇక్కడ బేస్ వచ్చేసరికి ఓన్లీ ఏనే, ఎక్స్పోనెంట్లో ఉన్న పవర్స్ వచ్చేసరికి మల్టీప్లై అవుతాయి జస్ట్ అంతే. ఓకే, సో ఈ ఫార్ములా కాన్సెప్ట్. సో ఏ పవర్ m హోల్ పవర్ n ఫస్ట్ కంపేర్ చేసుకోండి. ఫార్ములాలో ఏ ప్లేస్లో వచ్చేసరికి వాళ్ళు ఇచ్చిన గివెన్ ప్రాబ్లంలో 2 ఉంది అండ్ m ప్లేస్లో వచ్చేసరికి 8 ఉంది అండ్ n వచ్చేసరికి బ్రాకెట్కి అవుట్ సైడ్ ఉంది. సో n వాల్యూ ఇక్కడ బ్రాకెట్కి అవుట్ సైడ్ 3 ఉంది. సో n వాల్యూ 3కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఈ ఫార్ములా ఈ మోడల్లో ఉంది కదా, ఇప్పుడు మనం ఈ మోడల్లో రాయాలి, ఏ పవర్ m n దట్ ఈక్వల్ టు ఏ వాల్యూ 2 అండ్ m వాల్యూ వచ్చేసరికి 8. ఇక్కడ m అండ్ n వచ్చేసరికి మల్టిప్లికేషన్లో ఉన్నాయి, ఇంటూ ఇవ్వలేదు కదా అని చాలామందికి డౌట్ వస్తుంది. మనం నెంబర్స్కి అయితే ఇంటూ రాస్తాము, ఆల్ఫాబెట్స్ రాసినప్పుడు మిడిల్లో ఇంటూ అనేది ఏమి ఉండదు, ఇంటూ అనేది ఏం రాయం ఫార్ములాస్ వచ్చేసరికి. బట్ ఇక్కడ మీకు లేకపోయినా కానీ మీరు ఇంటూ ఉన్నట్లుగా కన్సిడర్ చేసుకోవాలి. m ఇంటూ nని మనం mnగా రాసుకోవచ్చు, ఇంటూ తీసేయచ్చు.
ఓకే, ఆల్ఫాబెట్స్లో ఉంటాయి. సో అంటే యాక్చువల్గా ఇక్కడ ఇంటూ ఉంటుంది, బట్ ఫార్ములాలో రాయం, మీరు ఇక్కడ ఇంటూ రాసుకోవాలి. ఎన్ వాల్యూ వచ్చేసరికి 3, దట్ ఈక్వల్ టు 8 3s వచ్చేసరికి 24, అంటే 2కి పవర్లో 24 వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ చూడండి. a పవర్ 5 హోల్ పవర్ 4, సేమ్ మీకు థర్డ్ ప్రాబ్లం ఫోర్త్ ప్రాబ్లం సేమ్ మోడల్ ఇచ్చారు, అవునా? సో సేమ్ ఫార్ములానే a పవర్ m హోల్ పవర్ n ఈక్వల్ టు a పవర్ mn. ఓకే, సో ఫార్ములాని గివెన్ ప్రాబ్లంతో కంపేర్ చేయండి. ఏ ప్లేస్లో ఓన్లీ ఏనే ఉంది, సేమ్ ఏ. ఎం ప్లేస్లో వచ్చేసరికి 5 ఉంది, ఎం వాల్యూ 5కి ఈక్వల్ అవుతుంది. ఎన్ ప్లేస్లో వచ్చేసరికి 4 ఉంది, సో ఎన్ వాల్యూ 4కి ఈక్వల్ అవుతుంది. ఈ మోడల్లో ఇచ్చారు, ఇప్పుడు మనం ఈ మోడల్లో రాయాలి. ఏ పవర్ ఎంఎన్, ఏకి పవర్లో ఎంఎన్ ఉన్నాయి, అంటే ఏకి ఎక్స్పోనెంట్లో ఎంఎన్ ఉన్నాయి. సో ఏ వాల్యూ ఏనే, సో ఏ ప్లేస్లో ఏనే రాయండి. ఎం ప్లేస్లో 5, నేను చెప్పాను కదా ఇప్పుడే మిడిల్లో ఇంటూ ఉంటుంది. ఎన్ ప్లేస్లో వచ్చేసరికి 4, దట్ ఈక్వల్ టు ఏ పవర్ 5 4s వచ్చేసరికి 20. ఓకే, సో దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ వన్ చూడండి. 2/5 హోల్ పవర్ 4 ఇంటూ 2/5 హోల్ క్యూబ్ ఇంటూ 2/5 8. ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది, ఫ్రాక్షన్ ఉన్నాయి కదా, సో ఈ ఫ్రాక్షన్లో వచ్చేసరికి ఓన్లీ 2 ఫార్ములాసే ఉన్నాయి. సో ఈ థర్డ్ ఫార్ములా అండ్ ఫార్ములా. ఓకే, సో అండ్ చాలామంది డౌట్ వస్తుంది, ఈ ఫ్రాక్షన్ ఉన్నాయి కాబట్టి ఈ 2 ఫార్ములాస్లో ఏదో ఒక దాన్ని యూజ్ చేసుకోవచ్చు అని. బట్ ఇక్కడ చూడండి, ఈ థర్డ్ ఫార్ములా వచ్చేసరికి ఏంటంటే బేస్, ఓకేనా? సో ఇక్కడ బేస్కి సపరేట్గా పవర్ ఉంటుంది, అంటే ఇక్కడ న్యూమరేటర్లో ఉన్నదానికి సపరేట్గా ఎక్స్పోనెంట్ ఉంటుంది, డినామినేటర్లో ఉన్నదానికి సపరేట్గా ఎక్స్పోనెంట్ ఉంటే, సో రెండు సేమ్ ఎక్స్పోనెంట్స్ ఉంటే సో మనం హోల్ బ్రాకెట్ పెట్టి రాసుకుంటాం. ఇక్కడికి వచ్చేసరికి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ కంపేర్ చేసుకొని ఈ 3 ఫార్ములాస్లో ఏది అనేది పిక్ చేసుకుంటాము. ఇక్కడ మీకు ఫస్ట్ ఇచ్చింది చూడండి. సో 2/5 2/5 2/5 బేస్ వచ్చేసరికి సేమ్ ఉంది, అండ్ ఎక్స్పోనెంట్స్ని వచ్చేసరికి మనం యాడ్ చేయాలి. అంటే ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసరికి మనం ఫస్ట్ ఫార్ములాని యూజ్ చేయాలి. అండ్ చాలామంది డౌట్ వస్తుంది, నార్మల్ నెంబర్స్ ఉంటే మనం ఫస్ట్ ఫార్ములాని యూజ్ చేయాలి కదా, ఇక్కడ ఎందుకు మనకి ఫ్రాక్షన్స్ వచ్చినా కూడా ఫస్ట్ ఫార్ములాని యూజ్ చేస్తున్నాము అని. సో ఫస్ట్ ఫార్ములా కాన్సెప్ట్ ఏంటంటే బేస్ ఈక్వల్గా ఉంటే పవర్స్ని యాడ్ చేయాలి. ఓకే, ఇది ఫస్ట్ ఫార్ములా కాన్సెప్ట్. ఓకే, సో ఫస్ట్ మీరు ఫార్ములానే కాదు ఆ ఫార్ములా కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈజీగా చేయొచ్చు. ఓకే, సో 2/5 హోల్ పవర్ n ఇంటూ 2/5 హోల్ క్యూబ్ ఇంటూ 2/5 హోల్ పవర్ 8. బేస్ సేమ్ ఉన్నాయి, సో ఇక్కడ మీకు బేస్ వచ్చేసరికి 2/5 అవుతుంది, అండ్ ఎక్స్పోనెంట్స్ వచ్చేసరికి 4 3 8 అవుతాయి. ఇవి మల్టిప్లికేషన్లో ఉన్నాయి. సేమ్ మనం సెకండ్ ప్రాబ్లం చేసాం కదా, సేమ్ అంతే. ఓకే, కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు ఫ్రాక్షన్ ఇచ్చారు. ఓకే, సో ఇక్కడేమో 9 అని నార్మల్ నెంబర్ ఇచ్చారు, ఇక్కడ ఫ్రాక్షన్ ఇచ్చారు, అంతే డిఫరెన్స్, ఇంకేమీ లేదు. ఓకే, సో ఇది ఫార్ములా అంతా ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. మీకు డౌట్ ఉంటే ఏ పవర్ పి ఏ పవర్ ఆర్ ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ మోడల్లో ఉంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ప్లస్ పి. ఓకే, సో ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది అనుకోవద్దు. సో ఇట్లాగా మీకు ఇంటూ, ఓకే, సో బేస్ ఈక్వల్గా ఉంటే ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేసుకోవాలి, అవి మల్టిప్లికేషన్లో ఉంటాయి. ఏ ప్లేస్లో వచ్చేసరికి 2/5 ఉంది, అండ్ ఎం ప్లేస్లో వచ్చేసరికి 4 ఉంది. ఫస్ట్ వన్ ఎక్స్పోనెంట్ ఎం కదా, సో ఈ ఫస్ట్ వన్కి ఎక్స్పోనెంట్లో 4 ఉంది. సెకండ్ వన్ ఎక్స్పోనెంట్ ఎన్, సో ఇక్కడ సెకండ్ వన్కి ఎక్స్పోనెంట్లో 3 ఉంది. అండ్ థర్డ్ వన్కి ఎక్స్పోనెంట్ వచ్చేసరికి పి, సో ఈ ప్లేస్లో మీకు 8 ఉంది. ఓకే, సో అంటే బేస్ని ఓన్లీ సింగిల్ టైం రాసి, ఓకే, సో ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ప్లస్ పి, సో బేస్ను ఓన్లీ సింగిల్ టైం రాసి ఎక్స్పోనెంట్లో ఉన్నవి యాడ్ చేయాలి. అంటే ఎం వాల్యూ 4, ఎన్ వాల్యూ 3 అండ్ పి వాల్యూ 8 యాడ్ చేసేసేయండి. 2/5 4 + 3 అంటే 7, 7 + 8 అంటే 15 వస్తుంది. సో టోటల్గా మీకు 2/5 హోల్ పవర్ 15 వస్తుంది. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి. 7/5 డివైడెడ్ బై 7/8. ఓకే, సో ఇది ఇక్కడ చూడండి మీకు, సో ఫార్ములాస్ వచ్చేసరికి మీకు డివైడెడ్ బై అనేది ఏమీ లేదు, ఇక్కడ డివైడెడ్ బై ఇచ్చారు. ఇది నార్మల్గా ఫ్రాక్షన్గా ఫస్ట్ రాద్దాం. 7 పవర్ 5/7/8. ఓకే, సో ఇప్పుడు కంపేర్ చేసుకోండి ఈ ఫార్ములాస్లో ఏ మోడల్లో ఇది ఉంది అని. సో ఇక్కడ మీకు ఫ్రాక్షనే లేదు, సో ఫస్ట్ ఫార్ములా కాదు. సెకండ్ ఫార్ములా వచ్చేసరికి ఇక్కడ ఫ్రాక్షన్ లేదు, సో సెకండ్ వన్ కాదు. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ ఎం. ఈ ఫార్ములాలో ఉంది అనేది చాలామంది రాస్తారు, బట్ ఈ ఫార్ములాలో లేదు.
ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఏ అండ్ బి అంటే ఇక్కడ మీకు న్యూమరేటర్లో ఉండే బేస్ అండ్ డినామినేటర్లో ఉండే బేస్ అనేది డిఫరెంట్గా ఉండాలి. ఇక్కడ ఏ ఉంటే ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఇక్కడ 7 ఉంది. సో ఇక్కడ ఏ ఉంటే ఈ ఫార్ములాని యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఇక్కడ బి అంటే డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. సో బేస్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుంది, ఎక్స్పోనెంట్ వచ్చేసరికి సేమ్ ఉంటే ఈ ఫార్ములాని వాడాలి. ఇక్కడ మీకు వచ్చేసరికి బేస్ సేమ్ ఉంది, ఎక్స్పోనెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఈ ఫార్ములా కాదు. నెక్స్ట్ ఫార్ములాలో అసలు ఫ్రాక్షన్ ఫార్మే లేదు, ఈ ఫార్ములా కాదు. నెక్స్ట్ 5th వన్ చూడండి. బేస్ వచ్చేసరికి సేమ్ ఉంటే అండ్ ఎక్స్పోనెంట్స్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటే, ఓకే. సో బేస్ సేమ్ ఉంది, ఎక్స్పోనెంట్ డిఫరెంట్గా ఉంటే సో ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. ఈ ఫార్ములా వచ్చేసరికి టోటల్ ఇక్కడ 3 ఉన్నాయి. ఈ 3లో కూడా మనం ఏది పిక్ చేసుకోవాలి అనేది ఇక్కడ కంపేర్ చేసుకోవాలి. సో ఓకే, ఇప్పుడు మనం 5th ఫార్ములా అని రియలైజ్ అయ్యాం. ఈ 5th ఫార్ములాలో సో ఇక్కడ మీకు 3 ఉన్నాయి. ఈ 3లో ఏంటిది అనేది ఇప్పుడు ఫస్ట్ మనం కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ న్యూమరేటర్లో ఉన్న ఎక్స్పోనెంట్ చూడండి. ఎక్స్పోనెంట్ అంటే పైన ఉన్నది, ఓకే. సో ఇక్కడ న్యూమరేటర్లో ఎక్స్పోనెంట్ 5 ఉంది, డినామినేటర్లో ఎక్స్పోనెంట్ 8 ఉంది. 5 and 8లో వచ్చేసరికి విచ్ వన్ ఈజ్ లార్జెస్ట్? 8 ఈజ్ లార్జెస్ట్. అంటే డినామినేటర్లో ఉన్న ఎక్స్పోనెంట్ అనేది లార్జెస్ట్, అంటే సెకండ్ వన్ అనేది లార్జెస్ట్ కాబట్టి సో మనం ఈ సెకండ్ ఫార్ములాని పిక్ చేసుకోవాలి, ఓకే. సో ఈ సెకండ్ వన్ తీసుకోవాలి. ఈ సెకండ్ వన్ ఎందుకు తీసుకున్నాము అంటే చూడండి, బేస్ వచ్చేసరికి సేమ్ ఉంది అండ్ ఎక్స్పోనెంట్స్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటే ఈ ఫార్ములా. సో ఈ ఫార్ములాలో టోటల్గా 3 ఉన్నాయి. ఈ 3లో ఏది మనం పిక్ చేసుకోవాలి అంటే ఎక్స్పోనెంట్స్కి వెళ్ళాలి. ఎక్స్పోనెంట్స్లో ఇక్కడేమో 5 ఉంది, ఇక్కడేమో 8 ఉంది. సో 5 and 8లో 8 వచ్చేసరికి లార్జెస్ట్, అంటే ఇక్కడ ఇదేమో ఫస్ట్ వన్, ఇది వచ్చేసరికి సెకండ్ వన్ లార్జెస్ట్ కాబట్టి సో ఈ సెకండ్ వన్ అని మనం పిక్ చేసుకోవాలి. అంటే టోటల్ ఇక్కడ మీకు ఫార్ములా ఏమవుతుందంటే a/m/a/n. LHS వచ్చేసరికి మీకు ఈ 3 ఫార్ములాస్కి సేమ్ ఉంటుంది. RHS వచ్చేసరికి మనకి ఇచ్చిన ప్రాబ్లం ఈ మోడల్లో ఉంది, అంటే 1/1/a, ఏకి ఎక్స్పోనెంట్లో n-n. సో ఈ -m కూడా మీకు ఎక్స్పోనెంట్లోనే వస్తుంది. a-m అని ఈ పక్కన రాయొద్దు. సో ఎక్స్పోనెంట్లో n-m, ఓకే. సో ఇది ఫార్ములా. ఇప్పుడు మనం కంపేర్ చేసుకుందాం, ఓకే. డిఫికల్ట్గా అనిపిస్తున్నాయి కదా, బట్ ఈ ఫార్ములాస్ డిఫికల్ట్గానే ఉంటాయి. సో ఫార్ములా తెలిస్తే ఇంత ఆలోచించిన అవసరం లేదు, చూసి పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ ఏ ప్లేస్లో వచ్చేసరికి 7 ఉంది, ఏ వాల్యూ 7కి ఈక్వల్ అవుతుంది. ఎం ప్లేస్ చూడండి, న్యూమరేటర్లో ఉన్న ఎక్స్పోనెంట్ 5 ఉంది. సో అంటే ఎం వాల్యూ 5కి ఈక్వల్ అవుతుంది. ఏ ఆల్రెడీ 7 రాసేసాం. ఎన్ ప్లేస్లో వచ్చేసరికి 8 ఉంది, ఎన్ వాల్యూ 8, ఓకే. సో ఈ మోడల్లో ఉంది, ఈ మోడల్లో రాస్తున్నాం. ఒక్కసారి రాసేసుకోండి ఫార్ములా. 1/a వాల్యూ 7, n వాల్యూ వచ్చేసరికి 8, m వాల్యూ వచ్చేసరికి 5, ఓకే. సో 1/7, 8 - 5 అంటే ఎంత వస్తుంది? 3 వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసరికి 1/7^3, ఓకే. 7^3. నెక్స్ట్ 7th వన్ చూడండి. సో 7th వన్ వచ్చేసరికి చూడండి, సేమ్ బేస్ వచ్చేసరికి సేమ్ ఉంది అండ్ ఎక్స్పోనెంట్స్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు మనం తీసుకున్న ఫార్ములానే బేస్ వచ్చేసరికి సేమ్ ఉన్నాయి, ఎక్స్పోనెంట్స్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉన్నాయి, ఓకే. సో ఇప్పుడు ఈ 3 ఫార్ములాస్లో ఏది పిక్ చేసుకోవాలి అనేది ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్లో వచ్చేసరికి ఇక్కడ ఉన్న ఎక్స్పోనెంట్స్ చూడండి, ఎక్స్పోనెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇక్కడ ఉన్న 3 ఫార్ములాస్లో ఏది పిక్ చేసుకోవాలి అని, ఓకే. సో ఇక్కడ ఎక్స్పోనెంట్ వచ్చేసరికి 9 ఉంది, ఇక్కడేమో 5 ఉంది. సో 9 and 5లో ఏది లార్జెస్ట్ నెంబర్? 9 లార్జెస్ట్ నెంబర్. సో 9 లార్జెస్ట్ నెంబర్ అంటే ఈ ఫస్ట్ వన్ లార్జెస్ట్ నెంబర్ కాబట్టి ఇప్పుడు మనం ఈ ఫస్ట్ ఫార్ములా పిక్ చేసుకోవాలి, ఓకే. సో ఫస్ట్ ఫార్ములా ఎందుకు పిక్ చేసుకున్నాము అంటే డినామినేటర్లో ఉన్న ఎక్స్పోనెంట్ కంటే న్యూమరేటర్లో ఉన్న ఎక్స్పోనెంట్ లార్జెస్ట్ నెంబర్, ఓకేనా. సో అంటే ఫస్ట్ వన్ లార్జెస్ట్ ఉంది కాబట్టి సో ఈ ఫస్ట్ ఫార్ములా మీరు పిక్ చేసుకోవాలి, ఓకే. ఫార్ములా రాసుకునేటప్పుడు కూడా మీరు ఆర్డర్లో రాసుకోండి. ఇది ఫస్ట్, ఇది సెకండ్ రాసుకున్నా మీకు రాంగ్ వచ్చేస్తుంది. ఈ గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగానే ఉంటుంది. బట్ మీకు ఇక్కడ m లార్జెస్ట్ నెంబర్ అంటే డినామినేటర్లో ఉన్న ఎక్స్పోనెంట్ కంటే న్యూమరేటర్లో ఉన్న ఎక్స్పోనెంట్ లార్జెస్ట్ నెంబర్ అయితే ఈ ఫార్ములాని తీసుకోవాలి. ఇక్కడ గ్రేటర్ దాన్ లెస్ దాన్కి మీనింగ్ ఉంది, బట్ మీకు ఈ మీనింగ్ గుర్తుండదు అనుకుంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. డినామినేటర్ కంటే న్యూమరేటర్ లార్జెస్ట్ నెంబర్, ఫస్ట్ నెంబర్ లార్జెస్ట్ నెంబర్ ఉంటే సో ఫస్ట్ వన్ పిక్ చేసుకోండి. సెకండ్ వన్ లార్జెస్ట్ నెంబర్ ఉంటే సెకండ్ వన్ పిక్ చేసుకోండి, మీకు ఈజీగా గుర్తుంటుంది, ఓకే. సో ఇప్పుడు వచ్చేసరికి ఫార్ములా మనం ఈ ఫస్ట్ వన్ పిక్ చేసుకోవాలి,
ఓకే, సో ఎందుకంటే ఇక్కడ ఉన్న న్యూమరేటర్ అనేది లార్జెస్ట్ నెంబర్ ఉంది. సో ఫస్ట్ వన్ పిక్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఒకసారి ఫార్ములా రాసేసుకుందాం. ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు, సో ఫార్ములా వచ్చేసరికి ఏ పవర్ ఎం మైనస్ ఎన్. ఓకే, సో ఏ ప్లేస్లో వచ్చేసరికి -6 ఉంది అండ్ ఎం ప్లేస్లో వచ్చేసరికి 9 ఉంది. కంపేర్ చేసుకోండి. న్యూమరేటర్లో ఎక్స్పోనెంట్ ఇక్కడ 9 ఉంది, ఇక్కడ m ఉంది. సో అవి రెండు ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ డినామినేటర్లో ఎక్స్పోనెంట్ 5 ఉంది. సో n ప్లేస్లో 5 ఉంది కదా, n వాల్యూ 5కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఏ ఆల్రెడీ -6 రాసాం, మళ్ళీ రిపీట్ చేయని అవసరం లేదు. సో ఫార్ములా ఒకసారి రాసుకోండి. ఏ పవర్ m మైనస్ ఎన్ ఈక్వల్ టు ఏ వాల్యూ -6. సో ఎప్పుడైనా కానీ -6 -7 ఇలా నెగిటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు బ్రాకెట్ కన్ఫర్మ్గా పెట్టాలి. m మైనస్ ఎన్, m వాల్యూ 9 అండ్ n వాల్యూ 5. సో 9 - 5 అంటే ఎంత వస్తుంది? 4 వస్తుంది. సో -6 పవర్ 4 వస్తుంది ఆన్సర్ వచ్చేసరికి. ఓకే, సో దట్స్ ఇట్. మీకు నెక్స్ట్ 8th, 9th అండ్ 10th ప్రాబ్లమ్స్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో వస్తాయి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటుంది అండ్ ఇప్పుడు ఈ వీడియో లాస్ట్లో కూడా డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసరికి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్కి ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.